సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ సివిల్ ఏంటంటే గూగుల్ యాడ్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్ ఈ రోజు ఈ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే గైస్ చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న గూగుల్ యాడ్స్ నుంచి ప్రమోట్ చేసుకుంటే మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవడానికి ఏమేం కావాలి అని చెప్పేసి చాలా మంది గైస్ అడుగుతున్నారు. ఓకేనా? సో గైస్ ఈ రోజు నేను చెప్పడానికి గల రీజన్ ఏంటో తెలుసా? నాకు ఈ గూగుల్ యాడ్స్ కి సంబంధించిన దాంట్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. ఎందుకంటే నేను యూఎస్ వాళ్ళకి సంబంధించినవి కొన్ని యాడ్స్ అనేవి ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ అంతేకాకుండా మన యూట్యూబ్లో కూడా రన్ చేస్తా కాబట్టి సో కంప్లీట్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి ఈరోజు గైస్ నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నా. సో మీకు నమ్మాలనిపిస్తేనే నమ్మి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది గైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ చాలా మంది ఏమనుకుంటారు అంటే గూగుల్ యాడ్స్ తో ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మనకి ఏంటంటే ఒక వీడియో ఉంటే చాలు, అంతేకాకుండా మనీ ఉంటే చాలు, మనం ప్రమోట్ చేసుకోవచ్చు, దీంట్లో పెద్ద మ్యాటర్ ఏముంది అని చెప్పేసి చాలా మంది గైస్ అనుకుంటూ ఉంటారు. బట్ గైస్ ఇదంతా రాంగ్. దీనికంటూ ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు ఎన్ని వీడియోస్ని ఎంత డబ్బులు పెట్టి ప్రమోట్ చేసుకున్నా కూడా మీకు కావాల్సిన రీచ్ గైస్ ఎప్పటికీ రాదు. ఓకేనా? సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఇప్పుడు మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు గూగుల్ యాడ్స్తో ప్రమోట్ చేసుకోవాలా లేదా అని చెప్పేసి. లేదంటే మీకు లాస్ట్లో ఇంకా డిఫరెంట్ వేస్ ఏమైనా ఉంటాయా ప్రమోట్ చేసుకోవడానికి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ గైస్, మీరు గూగుల్ యాడ్స్తో ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీకంటూ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉండాలి. ఇది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కాదు గైస్, గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకేనా? సో దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే అది మీరు వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ కనుక రన్ చేసినట్లయితే మీ దగ్గర ఖచ్చితంగా గూగుల్ యాడ్స్ అకౌంట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనం ఏ వీడియోస్ని అయితే ప్రమోట్ చేసుకుంటున్నామో అది యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే వేరే యాడ్స్ అయినా అవ్వచ్చు, వాటిని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు ఒక మంచి వీడియో ఉండాలి. ఓకేనా? అది అంతేకాకుండా అందరూ ఇష్టపడేలాంటి ఒక కంటెంట్ అయ్యి ఉండాలి. అంతేకాకుండా దానికి ఒక మంచి టైటిల్ ఉండాలి, దానికి సంబంధించిన ఒక మంచి థంబ్నెయిల్ కూడా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మీ వీడియోస్ ఎప్పుడైతే ప్రమోట్ అవుతావో అప్పుడు వ్యూవర్స్కి కనిపించినప్పుడు ఆ వీడియో ఖచ్చితంగా క్లిక్ చేసే అంత అట్రాక్టివ్గా ఉండాలి, ఆ వీడియోని లాస్ట్ వరకు చూసే అంత ఇంట్రెస్ట్ ఉండాలి. అంతేకాకుండా ఆ వీడియో చూసిన తర్వాత మీ ఛానల్ని విజిట్ అయ్యి ఇంకా పాత వీడియో చూడడానికి అండ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకంటూ ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసే విధంగా ఖచ్చితంగా గైస్ ఆ వీడియో అయితే ఉండాలి గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనీ గైస్. ఓకేనా? సో మనీ ఉంటేనే మీకు కావాల్సిన రీచ్ వస్తుంది. సో 100 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్తోనే నేను ఇప్పుడు ప్రమోట్ చేసుకుంటా అంటే కష్టం గైస్. ఓకేనా? మీరు ప్రమోట్ చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు అన్నప్పుడు 100% గైస్ మీరైతే మనీ అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే వన్స్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారంటే మీకు రీచ్ వచ్చేంత వరకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? అది గైస్ ఖచ్చితంగా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే వే ఆఫ్ యూజింగ్ గూగుల్ యాడ్స్ గైస్. ఓకేనా? సో చాలా మంది ఏమనుకుంటారు గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసుకొని దాంట్లో వీడియో సెలెక్ట్ చేసుకొని మనీ పే చేస్తే అయిపోతుంది, ఇంకా మనకు వ్యూస్ వచ్చేస్తారు, ఆడియన్స్ వచ్చేస్తారు అని చెప్పేసి చాలా మంది గైస్ అనుకుంటారు. బట్ గైస్ ఇది కరెక్ట్ కాదు. దీనికంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. అంటే ఒక క్యాంపెయిన్ని మనం కరెక్ట్గా బిల్డ్ చేసుకోవాలి. అలా బిల్డ్ చేసుకుంటేనే మనకు ఎలాంటి ఆడియన్స్ కావాలి అన్నదాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటేనే అక్కడి వరకు రీచ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకు కావాల్సిన ఆడియన్స్ గైస్ మనకు పర్ఫెక్ట్గా దొరుకుతారు. ఓకేనా? సో దీనికోసం ఏంటి అంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి. అండ్ దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే బిడ్డింగ్ స్ట్రాటజీస్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కీవర్డ్ ఆప్టిమైజేషన్, అండ్ థర్డ్ వచ్చేసి ఎస్సీఓ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే ప్లేస్మెంట్ టార్గెటింగ్ గైస్. ఓకేనా? అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఏంటి అంటే విచ్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ యూజ్డ్ ఫర్ యూట్యూబ్, అంటే ఎలాంటి క్యాంపెయిన్ యూజ్ చేసుకుంటే యూట్యూబ్కి యూజ్ అవుతుంది, మనకు కావాల్సిన ఆడియన్స్ దొరుకుతారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తేనే మనకు కావాల్సిన ఆడియన్స్, మనకు కావాల్సిన వ్యూస్ అనేవి దొరుకుతారు గైస్. ఓకేనా? ఇది యూట్యూబ్కి సంబంధించింది డిఫరెంట్గా ఉంటుంది, యాడ్స్కి సంబంధించింది డిఫరెంట్గా ఉంటుంది, బిజినెస్కి సంబంధించింది డిఫరెంట్గా ఉంటుంది గైస్. ఓకేనా? సో దీనికి సంబంధించిన గైస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏ విధంగా మనము రన్ చేసుకోవాలి, ఏ విధంగా క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. దాన్ని బట్టి గైస్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే
గూగుల్ యాడ్స్ని యూజ్ చేసుకొని మన యూట్యూబ్ వీడియోస్ని ప్రమోట్ చేసుకుంటే మనకుండే అడ్వాంటేజెస్ ఏంది అని చెప్పేసి మాట్లాడుకుంటే ఏంటంటే, మీరు ఒక మంచి వీడియోని సెలెక్ట్ చేసుకొని ప్రమోట్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో ఫస్ట్ థింగ్ మీకు వచ్చేది ఏంటంటే వ్యూస్ వస్తాయి. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, మీ ఫస్ట్ టూ కనుక కరెక్ట్గా వ్యూవర్స్కి అట్రాక్ట్ అయితే మీ ఛానల్ని విజిట్ అయ్యి మీ ఛానల్లో అప్లోడ్ చేసిన ఓల్డ్ వీడియోస్ కూడా చూడడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, గూగుల్ యాడ్స్ని యూజ్ చేసుకొని మన యూట్యూబ్ వీడియోస్ని ప్రమోట్ చేసుకుంటే మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంది అనే దాని గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, ఇప్పుడు గైస్ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, దానికి మీకు అడ్వాంటేజ్లో చెప్పినట్టు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, అని అంతేకాకుండా ఓల్డ్ వీడియోస్కి వ్యూస్ కూడా వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే, మీరు ఏ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ప్రమోట్ చేసుకున్నారో ఆ వీడియోకి వచ్చే వాచ్ టైం అనేది మీకు మానిటైజేషన్ గైస్ యూజ్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ మీ ఛానల్ కనుక మానిటైజేషన్ కాకపోయి ఉంటే ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రమోట్ చేసుకుంటే దానికి ఎంతైతే వాచ్ టైం వచ్చిందో ప్రమోట్ చేసుకున్నప్పుడు, ఓకేనా, ఆ వాచ్ టైం అంతా కూడా మీకు మానిటైజేషన్ గైస్ యూజ్ అవ్వదు. సో దీని గురించి గైస్ ఇప్పుడు మీకు క్లారిటీ చెప్తాను, ఒకసారి క్లారిటీ వినండి. ఇప్పుడు గైస్ ఒక వీడియోని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, ఒక 10 రోజులు అయింది అప్లోడ్ చేసి. ఓకేనా? సో ఈ 10 రోజులకు మీకు 5 అవర్స్ ఆఫ్ వాచ్ టైం వచ్చింది. ఓకేనా? సో మీరేమనుకున్నారు, ఈ వీడియోస్కి మాకు రీచ్ రావాలి అని చెప్పేసి ప్రమోట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేస్తారు, 10 డేస్ తర్వాత ఆ వీడియోని ప్రమోట్ చేస్తారు. ఓకేనా? సో ప్రమోట్ ఎన్ని డేస్ చేస్తారు, ఒక 10 డేస్ చేస్తారు. ఓకేనా? సో 10 డేస్ చేసినందుకు మీకు 10 అవర్స్ ఆఫ్ వాచ్ టైం వచ్చింది. ఓకేనా? సో అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. ఇప్పుడు ప్రమోట్ చేసుకోవడానికి ఇంకే వీడియో లేదు. సో మళ్ళీ ఆ వీడియోకి 10 డేస్ తర్వాత మళ్ళీ వ్యూస్ రావడం స్టార్ట్ అయింది. ఓకేనా? సో వ్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రాగా 5 అవర్స్ వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు గైస్ ఏమేం కౌంట్ అవుతాయి అంటే, మీరు ప్రమోట్ చేసుకునే ముందు మీకు ఎన్ని అవర్స్ వచ్చినాయి, 5 అవర్స్ కదా. అండ్ ప్రమోట్ చేసిన తర్వాత, ప్రమోట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు వచ్చిన ఎన్ని, 5 అవర్స్. ఈ 5 అవర్స్ ఆ 5 అవర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. బట్ ఎప్పుడైతే మీ వీడియో ప్రమోటింగ్లో ఉందో దానికి వచ్చిన అవర్స్ ఎన్ని, 10 అవర్స్ కదా, ఆ 10 అవర్స్ అనేది మీకు మానిటైజేషన్కి అయితే యూజ్ అవ్వదు గైస్. ఓకేనా? సో మీరు ప్రమోట్ చేసుకున్నంతసేపు, అది ప్రమోట్ అవుతున్నంతసేపు ఆ వీడియోకి వచ్చిన వాచ్ టైం అనేది మీకు కౌంట్ అవ్వదు. అంటే ఇక్కడ ఏంటంటే, మీకు ఏదైతే పబ్లిక్ ఆర్గానిక్గా వచ్చిన పబ్లిక్ వ్యూవర్ చూసిన వీడియోకి వచ్చిన వాచ్ టైం మాత్రమే మీకు మానిటైజేషన్ కౌంట్ అవుతుంది. కానీ వీడియోని గూగుల్ యాడ్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఏమైనా క్లిక్ చేసి చూసారనుకోండి, ఆ వాచ్ టైం అనేది కౌంట్ అవ్వదు. ఒకవేళ నార్మల్గా నాకు ఏదైనా సజెషన్లో వస్తే నేను చూసాను అనుకోండి, మీకు వాచ్ టైం వస్తుంది. బట్ గూగుల్ యాడ్స్ ప్రమోట్ చేసినప్పుడు వచ్చే వాచ్ టైం అనేది రాదు గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, అన్న ఇప్పుడు గూగుల్ యాడ్స్ కాకుండా మనకు వేరే వేస్ ఏమైనా ఉన్నాయా మన వీడియోని మన ఛానల్ని ప్రమోట్ చేసుకోవడానికి అని ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడితే ఏంటంటే, ప్రమోట్ చేసుకోవచ్చు గైస్. ఏ విధంగా అంటే క్రియేటర్స్ త్రూ, అంటే ఆల్రెడీ యూట్యూబ్లో క్రియేటర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. బట్ చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నాది వ్లాగింగ్ కేటగిరీ అనుకోండి, ఏదో టెక్ కేటగిరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గేమింగ్ కేటగిరీ దగ్గరికి వెళ్ళి, లేకపోతే కుకింగ్ కేటగిరీ దగ్గర వాళ్ళకి వెళ్ళి మా ఛానల్ని ప్రమోట్ చేయమని చెప్తారు గైస్. అలా ప్రమోట్ చేస్తే వాళ్ళకున్న ఆడియన్స్ ఎవరు, గేమింగ్ వాళ్ళకి గేమింగ్ వాళ్ళు ఉంటారు, కుకింగ్ వాళ్ళకి కుకింగ్ వాళ్ళు ఉంటారు, టెక్ వాళ్ళకి టెక్ వాళ్ళు ఉంటారు. బట్ నువ్వు చేసేది ఏంది, వ్లాగింగ్ కాబట్టి నీకు సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన కేటగిరీ వేరు, నువ్వు చేసే కేటగిరీ వేరు, కాబట్టి నువ్వు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం వేస్ట్. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నువ్వు వ్లాగింగ్ చేసినావు కాబట్టి వ్లాగింగ్ కేటగిరీ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో ప్రమోట్ చేసుకుంటే దాంట్లో ఎంత కొంతైనా బెనిఫిట్ ఉండడానికి యూజ్ ఉంటుంది. కుకింగ్ వాళ్ళు కుకింగ్ వాళ్ళనే అప్రోచ్ అవ్వండి, టెక్ వాళ్ళనే అప్రోచ్ అవ్వండి, గేమింగ్ వాళ్ళని అప్రోచ్ అయితే మీకు కొంతమంది అయినా సబ్స్క్రైబర్స్ రావడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది గైస్. ఓకేనా? సో మీరు వేరే కేటగిరీ దగ్గరికి వెళ్తే ఏంటంటే వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రావు, అండ్ అంతేకాకుండా మీకు వాచ్ టైం రాదు, అండ్ అంతేకాకుండా మీ మనీ అంతా కూడా వేస్ట్ గైస్. ఓకేనా? సో ఇదే గైస్ కంప్లీట్గా గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో కావాలని కూడా కింద కామెంట్ చేయండి, నేను వీడియో తీసి మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం గైస్ వీడియోతో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.